ఈరోజు బాగా యోగా నేర్చుకున్నావా? అవును స్వామీజీ, బాగా నేర్చుకున్నాను. ఇలాగే కంటిన్యూ చెయ్యి. ఇంకా ధ్యానం బాగా నేర్చుకుంటావు. ఓకే స్వామీజీ, థాంక్యూ. హ్మ్. రాణి! రాణి! షో! మర్చిపోయాను. తనిక్కడ లేదు కదా! తనక్కడ ఏం చేస్తుందో? రాణి! 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 టీ తీసుకొని రా! అయ్యో! ఛ! నాకేమైంది? ఛ! నా భార్య లేకుండా ఇంట్లో ఒంటరిగా ఉండటం చాలా కష్టంగా ఉంది. కనీసం టీ ఇవ్వడానికి కూడా ఎవ్వరూ లేరు. చాలా ఇబ్బందిగా ఉంది. నా భార్యని అక్కడ వదిలేసి వచ్చి ఒక వారమే అవుతుంది. ఇంకా మిగిలిన రోజులన్నీ నేను ఎలా గడుపుతానో ఏంటో. ఏం చేస్తాను? వేరే దారి లేదు. చూద్దాం. ఛ! నా భార్య లేకుండా చాలా కష్టమైపోతుంది. టీ పెట్టుకోవడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. తను వెళ్ళిపోయి చాలా రోజులైంది. ఇంకా ఈ పనులన్నీ చేసుకోవటం నా వల్ల కాదు. ఎలాగైనా నా భార్యను తిరిగి తీసుకొచ్చేయాలి. ఏయ్ రాణి! రాణి! ఎక్కడున్నావు? వస్తున్నా స్వామీజీ. చెప్పండి స్వామీజీ. ఏం చేస్తున్నావు? లోపల పనిలో ఉన్నావా? అవును స్వామీజీ, కాస్త పనిలో ఉన్నాను. వచ్చి కూర్చో. ఉమ్, ఇక్కడికొచ్చి చాలా రోజులైంది కదా? ఉమ్. ఇంకా 4 రోజుల్లో 48 రోజులు పూర్తి కాబోతున్నాయి. నువ్వు యోగాని బాగా నేర్చుకున్నావనుకుంటున్నాను. అవును స్వామీజీ, మీ యొక్క ఆచరణలో బాగానే యోగా నేర్చుకున్నాను. మీకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను స్వామీజీ. సరేనమ్మా, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటి స్వామీజీ? నా దగ్గరికి చాలామంది యోగా నేర్చుకోవడానికి వచ్చి వెళ్ళారు. కానీ వాళ్ళందరిలో కల్లా నువ్వు నాకు బాగా నచ్చావు. ఎందుకంటే వాళ్ళందరిలో కల్లా నువ్వు నాకు చాలా స్పెషల్. స్వామీజీ, మీరేం చెప్తున్నారు? అవును, నిన్ను చూస్తుంటే నాకు చాలా కోరిక కలుగుతోంది. నువ్వు నా దగ్గరే ఉంటే ఇంకా చాలా బాగుంటుందనిపిస్తోంది. అయ్యో స్వామీజీ, నాకు పెళ్ళైంది, భర్త ఉన్నారు. మీరు నా దగ్గర ఈ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీరు నాతో ఈ విధంగా మాట్లాడుతున్నారని మా ఆయనగారికి తెలిస్తే ఏవైనా బావుంటుందా? ఏమీ కాదు, నేను నీకు ఆఫర్ ఇస్తాను. ఈ ఆశ్రమానికి కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అవన్నీ నా ఆధ్వర్యంలోనే ఉన్నాయి. నువ్వు గనక నాతో ఉన్నావంటే నా ఆస్తులన్నీ అనుభవించవచ్చు. ఇది మన ఆస్తి. ఏమంటావ్? ఒకే ఒక్క రోజులో నువ్వు కోట్ల ఆస్తికి అధిపతివవుతావు. ఏమిటో స్వామి, మీరిలా చెప్తున్నారు. కానీ నా భర్త గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. నీ భర్త గురించి మాత్రం ఏమీ ఆలోచించుకు. వాడితో నేను మాట్లాడతాను, ఓకేనా? నీకోసం నేను ఏదైనా చేస్తాను. కానీ నువ్వు మాత్రం నాతోనే ఉంటానని చెప్పు, సరేనా? నువ్వు మాత్రం నా ఆశ్రమంలో ఉంటే నిన్ను మహారాణిలా చూసుకుంటాను. స్వామీజీ చెప్పింది కూడా బాగానే ఉంది. ఏదో నా భర్త ఒక చిన్న ఉద్యోగం చేసి కాస్త డబ్బులిస్తాడు, కానీ దాంట్లోనే అన్నీ సమకూర్చుకోవాలి. నా జీవితం అంతా అందులోనే మెయింటైన్ చేయాలి. అదే స్వామీజీ దగ్గరుంటే ఈ ఆస్తంతా నా కంట్రోల్లో ఉంటుంది. ఈ లైఫ్ని ఇక్కడే అద్భుతంగా సెటిల్ అయి అనుభవించొచ్చు. చెప్పు, ఏం నిర్ణయం తీసుకుంటున్నావు? స్వామీజీ, మీరేం చెప్పినా నాకు ఓకే స్వామీజీ. మీ కోరిక ఏదైనా అది పూర్తి చేయడం నా బాధ్యత.